అందరికీ నమస్కారం. నేను నీలిమ. వెల్కమ్ టు వాహిని ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ నోటరీ పబ్లిక్ పలక శ్రీరామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏర్నడిగి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నది. ఇందుకీ పరిపాలన ఎలా ఉన్నది, అలాగే మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే శ్రీరామూర్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మిమ్మల్ని అయితే మేము మీట్ అయ్యి సుమారుగా 1 year అవుతున్నది. ఈ 1 year లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ టీడీపీ జనసేన వీళ్ళ పరిపాలన ఎలా ఉన్నది సార్? ఈ 1 year ఎక్స్పీరియన్స్ చెప్తారా మీరు? జనరల్గా ఏ ప్రభుత్వం అయినా సరే ఏ కార్యక్రమం ప్రజల కోసం చేయాలనే కూడా మినిమం 2.5 years మినిమం పడుతుంది. ఎందుకంటే ముందు ఫస్ట్ స్టడీ చేయాలి, లోతుపాతులు ఏంటి ఉన్నాయి, అసలు లాస్ట్ ప్రభుత్వంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఏ ఇండస్ట్రీస్ని మనం తెరవాలి, ఆ ఇండస్ట్రీస్ తెలిస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అన్నది ఫస్ట్ స్టడీ చేయాలి. స్టడీ చేయడానికే మీకు మినిమం 1.5 year నుంచి 2 years పడుతుంది. అక్కడ నుంచి 6 monthsలో ఏ ఆఫీస్ని అక్కడ వేయాలి, ఏ కంట్రీస్ తోటి డీల్స్ కుదుర్చుకోవాలి, ఆ విధంగా ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావాలి. తీసుకొచ్చినట్టయితే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఆ విధంగా ఆలోచించాలంటే మినిమం 2.5 years పడుతుంది ఏ ప్రభుత్వానికైనా. సార్, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాటన్నిటి కోసం ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? 100% ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ మనకు ఉంది, బీజేపీ ఉంది, ఆల్రెడీ రూలింగ్ లో ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి అపారమైన అనుభవం ఉంది. ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన త్వరగానే అవగాహన చేసుకోగలుగుతారు. అదే కొత్త ముఖ్యమంత్రి అనుకోండి, దాన్ని అవగాహన చేసుకోవడానికి పెద్ద టైం పడుతుంది. ఇప్పుడు సీనియర్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన త్వరగానే అవగాహన చేసుకొని ఈ పరిస్థితుల్ని తర్వాత ప్రాబ్లమ్కి త్వరగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారు. ఆ విధంగా ఈ రోజున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 1 yearలోనే వాళ్ళు చేయవలసింది కరెక్ట్గానే చేస్తారు. ఇంకా టైం పడుతుంది. కొన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు చేశారు. కొన్నిటికి అది పనిచేస్తుందా, గత ప్రభుత్వం పెట్టినకి ఇప్పటికి అది అడ్జస్టబుల్ అవుతుందా లేదా అన్నది చూసి దాన్ని సెటరేట్ చేసి పబ్లిక్ లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. సరే, ఇంతకుముందు మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఇంతకుముందు సంక్షేమ పథకాలు ఎక్కువయ్యాయి కానీ డెవలప్మెంట్ తక్కువైందని చాలా మందికి కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సో లైక్ ఇంతకుముందు అమ్మఒడి అనేవారు, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి కూడా మన మనీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకాలపై మీకున్న అభిప్రాయం ఏంటి? జనరల్గా ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అన్ని ఫ్రీ ఇవ్వకూడదండి. అన్ని ఫ్రీగా ఇస్తే ప్రజలు సోమరిపోతులు అయిపోతారు. అట్లా కాకుండా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం కంపల్సరీ ఫ్రీ చేసేయాలి. అన్నీ కూడా టోటల్ ఆ 2 మీరు ఫ్రీ ఇచ్చి మిగతా అన్ని కూడా ఇండస్ట్రీస్ తీసుకురావాలి. లేకపోతే అగ్రికల్చర్లోని డెవలప్మెంట్ కోసం కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి పండించినట్టు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధి త్వరగా చెందుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, కొత్త విత్తనాలు అవి తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఒక ఎక్కువ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అవి కొత్త పద్ధతులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇండస్ట్రీస్ని వివిధ దేశాల నుంచి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే ఇక్కడ ఉన్న యువతకు అంతకి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుందండి, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఒక ప్రాంతం డెవలప్ చేసుకుంటూ వెళ్ళారంటే ఎవరి ప్రాంతాలు డెవలప్ చేసుకుని వెళ్ళినట్టయితే దేశం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఉచితాలు అయితే నేను ఇవ్వద్దు అంటాను. 2 కంపల్సరీ, విద్య, వైద్యం కంపల్సరీ. అలాగే ఇంకొక 2 కంపల్సరీ ఏంటంటే వృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు, వాళ్ళకి చేసే శక్తి ఉండదు, శ్రమించే శక్తి ఉండదు, వాళ్ళకి మీరు పెన్షన్లు ఇవ్వాలి. ఇంటికి వెళ్ళి ఇవ్వడం అది మంచిది. తర్వాత అతి నిరుపేదలు ఉంటారు, వాళ్ళకి మీరు నిత్యావసర వస్తువులు డైలీ కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వడం వల్ల తప్పు అయితే కాదు. ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే ఏ ప్రభుత్వం అయినా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా అన్ని ఉచితాలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అది ఏమవుతుంది, మరో చెకోస్లోవే అవుతుంది, మరో శ్రీలంక అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలి, అన్ని ఉచితాలు ఇచ్చుకొని వెళ్ళిపోయారు. ఏంటి, వాళ్ళు అధికారం కోసం ఇచ్చి వెళ్ళారు కానీ దేశ అభివృద్ధి కోసం ఆలోచించలేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల సంక్షేమము చూడాలి, అట్ ద సేమ్ టైము దేశము కిందకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అయితే గ్రాస్ లెవెల్ అంతా పైకి వెళ్ళాలి తప్ప, లేకపోతే అక్కడి నుంచి స్టాక్ అయినా పర్లేదు కానీ కిందకి ఏ రోజు కూడా దిక్కకూడదు. ఆ విధంగా ఎవరైతే ఎకనామిక్గా చూడగలుగుతారో
వాళ్ళు అధికారంలో ఉండగలుగుతారు. అధికారం ఎలాగొస్తుంది? ప్రజలకు మీరు మంచి చేయగలిగితేనే, దేశానికి మంచి చేయగలిగితేనే, రాష్ట్రానికి మంచి చేయగలిగితేనే ఎవరైనా సరే మళ్ళీ రెండోసారి ఎలక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. రెండోసారి ఎలక్ట్ చేశారంటే అర్థం ఏంటి? వాళ్ళకి కావాల్సిన, ప్రజలకు కావాల్సిన నీడ్స్ అన్ని కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేసిందని అర్థం. ఆ విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు పిల్లలకి ఫీజు ఇచ్చారు, అది అమ్మఒడి నుంచి పేరు మార్చి ఇది ఇచ్చారు. అది కరెక్ట్. ఎందుకంటే ఎంతమంది ఉంటే అందరికీ వాళ్ళు నలుగురు ఉంటే అందులో ఒకటికి ఇస్తే మిగతా వాళ్ళు ముగ్గురు కొట్టుకోరా, గొడవలు అయిపోతాయి కదా. ఆ విధంగా పెట్టడం అది కరెక్ట్ కాదు. అది మరి బ్రిటిష్ రూల్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇస్తే ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడానికి ఈ రెండు ప్రభుత్వాలకి తేడా ఏమైనా ఉంటే అది చెప్తారా? 100% తేడా వచ్చిందండి. ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో గోండాయిజం పెరిగిందండి. గోండాయిజం పెరిగింది. జవాబుదారు లేదు అక్కడ. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పు అని ప్రశ్నిస్తే ఆయన కొట్టడం, ఆడికి ఇవ్వాల్సిన ఇవన్నీ రద్దు చేయడం. ఆ విధంగా ఒక మొనార్క్లా తయారైపోయింది, కింగ్డమ్లా తయారైపోయింది తప్ప వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అది లేదు. మీరు చూడండి, ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్తారు. గొడవలు ఉంటాయి, గొడవలు లేని కుటుంబం ఉండదు, అలాగే గొడవలు లేని రాష్ట్రం ఉండదు, జిల్లా కూడా ఉండదు. సో అవేవి కూడా లీగల్ గా సెటిల్ చేసుకోవాలి తప్ప గోండాయిజం తోటి రద్దు చేస్తానని చెప్పేసి అనుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా సరే కుప్ప కూలిపోతుంది. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అదే తేడా. గత ప్రభుత్వం ప్యూర్లీ గోండాయిజం మీద వెళ్ళారు. కొన్ని మంచి పథకాలు చేశారు వాళ్ళు కూడా, కానీ వాళ్ళు ప్రజలకు పనికొచ్చే విధంగా కాకుండా వాళ్ళ నాయకులకు పనికొచ్చే విధంగా, వాళ్ళ ఎమ్మెల్యేలకు పనికొచ్చే విధంగా పరిపాలన సాగింది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ పనికొచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టారు. అది అందులోని ఇప్పుడు ఈ అమ్మఒడి ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడం అనేది అది హర్షించదగ్గ విషయం. తర్వాత రేషన్ ఉంది. రేషన్ ఇదివరకు ఏం చేస్తారు, బళ్ళ పైన తీసుకొచ్చి బండిని కూడా మరి ఆపడం జరిగింది కదా, సో అది కరెక్టే అనుకుంటున్నారు. 100% కరెక్ట్. ఎందుకు చెప్తాను చూడండి. ఇప్పుడు బళ్ళు పెట్టడం వల్ల మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయండి. తర్వాత ఇప్పుడు చాలా మంది ఉద్యోగస్తులు ఉంటారు, రేషన్ తీసుకోవడానికి ఆ బండి వచ్చిన టైంకి వీళ్ళు ఉద్యోగానికి మానుకొని అక్కడ నిల్చోవాలి. ఇది వరకు అయితే. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక దగ్గర షాప్ ఉంటుంది, ఆ షాపులో మీకు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెళ్ళి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వెహికల్ రెంట్ తగ్గుతుంది, డ్రైవర్ శాలరీ తగ్గుతుంది. అట్లాగే ఈ ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఎప్పుడు ఖాళీ టైం ఉంటే అప్పుడు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఖర్చు తగ్గింది, ప్రజలకి కన్వీనియంట్ టైమింగ్ కూడా ఉంది. దానివల్ల ఇది మంచిది. అది బళ్ళు తీసేయడం చాలా మంచిది. సరే, ఇక లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉన్నాయంటారు? ఉందండి, 100% ఉంది. ఎందుకంటే ఇప్పుడు దానికి మూలాలన్నీ కూడా అంటే ఒకటి తవ్వుకుంటూ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, రీసెర్చ్ లో ఒక్కొక్కరు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, కసిరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులు. వాళ్ళు ఏది చెప్తే అది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళు ఏది చేస్తారనేది ఈయన తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా లిక్కర్ స్కామ్లో పెట్టుబడులు పెట్టడం, అది ఎక్కడి నుంచి పెట్టుబడులు పెట్టారు అనుకుంటున్నారు మీరు? తిరుపతి దేవస్థానం కొద్ది డబ్బు తీసుకెళ్ళి అందరూ పెట్టుబడి పెట్టారు. అది ఎవరిది? మన డబ్బు. ప్రజలు దేవుడి పైన భక్తి కొలిది ఆ డబ్బు ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? దాని మీద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడితే ఆ ప్రాజెక్టులు చేయాలి. నిత్య అన్నదానం పెట్టాలి, లేకపోతే టికెట్లు ఫ్రీగా ఇవ్వడం ఏదో చేయాలి. అటువంటి మానేసి ఇదంతా కూడా డబుల్ అమౌంట్ ఇన్కమ్ వస్తుందని చెప్పి తీసుకెళ్లి ఇల్లీగల్ అఫైర్స్లో పెట్టి, ఇల్లీగల్ వ్యాపారంలో పెట్టి అందులో వచ్చిన వాటా వచ్చి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ పార్ట్నర్స్. దాన్ని వడ్డీలు ఇప్పటికీ స్టిల్ ప్రజలు కడుతున్నారు పన్నుల నుంచి. అది చట్టరీత్యా నేరం. కావున దాంట్లోనే జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయనకి కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక సార్, గత ప్రభుత్వంలో కనుక మనం చూసుకున్నట్లయితే సో కొంతమంది దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. సో కానీ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదని కొంతమంది చెప్తున్నారు. సో మేము పబ్లిక్ టాక్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకి వాళ్ళకి ఏ యాక్షన్ తీసుకోవాలి? జనరల్గా అందరికీ ఇల్లు ఇద్దామని చెప్పేసి అమౌంట్ కలెక్ట్ చేశారండి. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇవ్వడం మానేసి ఎలక్షన్ దగ్గర చేసి ఇచ్చిన తర్వాత ఇద్దామని అనుకున్నారు వాళ్ళు. ప్లాన్ అయితే కరెక్టే, కానీ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్ ముందు ఇద్దాము, ఆ విధంగా మళ్ళీ ఎలక్షన్ ఓటింగ్ దండుకోవచ్చు, ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళే ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు. అది తప్పు అండి. ఎప్పుడైనా కూడా మీరు పేదలకు ఇల్లు ఇవ్వాలనుకునేటప్పుడు
వాళ్ళు ఏమి ఇచ్చలేదు కదా, ప్రభుత్వ స్థలం అంటే మా స్థలం ప్రజల స్థలమే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకుంటున్నారు కాబట్టి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇచ్చేసినట్టయితే ఇంత గొడవ జరిగేది కాదు. వీళ్ళు ఏం చేస్తారు, అట్లా కాకుండా నెక్స్ట్ 24 ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్ ముందు ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు అని స్వార్థ బుద్ధితోటి మళ్ళీ మనం అధికారంలో రావచ్చు అన్న స్వార్థ బుద్ధితోటి ఆ పెండింగ్ పెట్టి వాళ్ళు ఉంచడం వల్ల అదేమైందంటే తిరగబడ్డది. ఇప్పుడు ఆటం బాంబు కనుక్కున్నారు, ఆటం బాంబు కనుక్కున్నది అసలు దేశాన్ని ప్రపంచానికి పనికొచ్చే విధంగా పనికొస్తుందని ఆ సైంటిస్ట్ కనుక్కుంటే చిన్న ఫార్ములేషన్ తేడా రావడంతో అది ఆటం బాంబు అయిపోయింది. ఇది ఇల్లు కూడా అట్లాగే అయ్యాయి. వాళ్ళ మంచి ఉద్దేశమే, యాక్చువల్ అందరికి ఇద్దాం అనుకున్నారు కానీ అక్కడ చిన్న స్వార్థం చూసుకున్నారు. ఎలక్షన్ ముందు ఇద్దామని అనుకున్నారు, అది తప్పు అయింది. దానివల్ల అది బెడ్స్ కొట్టింది. బెడ్స్ కొట్టడంతో ఆ ఇల్లులన్నీ కూడా నాసిరకంగా కట్టారు. నాసిరకంగా కట్టడంతో అవన్నీ కూడా కూలిపోయాయి ఆల్రెడీ. ప్రజలు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటారు అలాంటి పనుల పైన? జనరల్గా అయితే భారతదేశంలో అంత శిక్ష లేదు కానండి, ఒరిజినల్ చేయలేము అంటారా? మరి చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అమౌంట్ కలెక్ట్ చేస్తారో ఆ లిస్టు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఆ ప్రభుత్వం నష్టపోయారు కాబట్టి దానికి వీళ్ళ ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు. అట్లా కాకుండా ఇది ఇప్పుడు అంతా పొలిటికల్ ట్రెండ్ జరుగుతుంది కాబట్టి పొలిటికల్ ట్రెండ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఏమన్నా ఉద్దేశంతో వెళ్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే గత ప్రభుత్వం చేయలేని పనులు ఇప్పుడు చేయగలిగితే వీళ్ళకే పేరు వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అమరావతి చంద్రబాబు నాయుడు కట్టాడు, అంత ముందు ప్రభుత్వం కట్టింది, దాన్ని ఆయన పేరు వచ్చేస్తుందని చెప్పేసి ఆయన దాన్ని డిమాలిష్ చేసి 3 రాజధానులు అని చెప్పేసి అపాస్పల్ అయిపోయాడు. అదేమైంది, రాజధాని కట్టలేదు, ఇక్కడ ఏది కట్టలేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండిపోవడంతో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు కదా. అట్లాగే వీళ్ళు కూడా చేయకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం వైఎస్ఆర్పీ ప్రభుత్వం ఇల్లు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు తక్షణమే ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరికీ పిలిపించి, బాబు మీకు లాస్ట్ ప్రభుత్వం రాలేదు కాబట్టి మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు మీ ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు ఇచ్చినట్టయితే ఆ పేరే దీనికి వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ పేరు కాదు ఇంపార్టెంట్, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇచ్చినట్టయితే రానున్న కాలం అంతా కూడా వీళ్ళు చెప్పించుకుంటుంటారు కదా. ఆ విధంగా ఓట్లు దండుకోవాలి తప్ప ఎప్పుడైనా సరే ఎలక్షన్ ముందు ఇస్తాము అని చెప్పేసి కాన్సెప్ట్లో కానీ వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పడుతుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీరు ఆలోచించి గత ప్రభుత్వం ఎవరి దగ్గర అయితే అమౌంట్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకి మీరు ముందు ఇల్లు ఇవ్వండి. అక్కడ ప్రభుత్వాలు పక్కన పెట్టండి, ప్రజలు నష్టపోయారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, చాలా మంది అప్పు తీసుకొచ్చి చేశారు, పుస్తులతాలు కూడా తాకట్లు పెట్టి తెచ్చుకొని ఆ ఇల్లు వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు డబ్బు కట్టారు. ఆ డబ్బు వాళ్ళు రాలేదు, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చారు, నేను ఇవ్వను అంటే మాత్రం వీళ్ళు కూడా నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఎఫెక్ట్ తగలడానికి అవకాశం ఉంటుంది. కావున లాస్ట్ ప్రభుత్వంలో ఎవరైతే డబ్బులు కట్టున్నారో పేద ప్రజలందరికీ కూడా ఇప్పుడు తక్షణం ఇల్లు ఇవ్వాలి. ఆ విధంగా ఇచ్చినట్టయితే మీకు పేరు వస్తుంది, తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందినట్టయితే వాళ్ళు సమాజంలో నిలకడగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే అసమానతలు వచ్చాయనుకోండి వాళ్ళే రాడికల్స్ కింద తయారవుతారు. ఆ రాడికల్స్ కింద తయారవుతే ఏమవుతుంది, సమాజానికి లాస్ అవుతుంది. సమాజం లాస్ అయిందంటే ఏమవుతుంది, రాష్ట్రానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు సక్రమ మార్గాల్లో వెళ్ళాలంటే మీరు గత ప్రభుత్వంలో కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు అసలు ఎన్ని కేసులు ఉన్నాయంటారు? సుమారుగా 8 కేసులు పెండింగ్ ఉన్నాయండి. యాక్చువల్గా 13 ఉండి ఆయన మీద 5 కేసులు ఆల్మోస్ట్ ఆల్ కొలిక్కి వచ్చాయి. ఇప్పుడు 8 కేసెస్ మాత్రం స్టిల్ పెండింగ్లో ఉన్నాయి, 8 కేసెస్ కూడా. దాంతో పాటుగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లిక్కర్ స్కామ్ అది కూడా ఆయనకి ఎఫెక్ట్ అయ్యే సందర్భం కనబడుతుంది. సో ఆ విధంగా 9 కేసులు ఆయన మీద పెండింగ్ ఉంటాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ర్యాలీస్ లో మనం చూడొచ్చు, కొన్ని బోర్డ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే లైక్ అల్లు అర్జున్ పుష్పలో డైలాగ్స్ ఉంటాయి కదా సార్, రప్పా రప్పా నరుకుతాను, అలా కొన్ని ఉన్నాయి. సో అది ఏంటంటే ఎవరైనా భయపెట్టడానికి అలాంటివి అవుతున్నాయి, అలాంటివి చేస్తున్నారా, అసలు ఏం జరుగుతున్నది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రతిపక్ష హోదాని సక్రమంగా నిర్వహించట్లేదండి. ఇప్పుడు మేము ఆయన ఎన్నుకున్నాం, ప్రజాధనము ఆయన జీతం ఇస్తున్నాం, ఆయన జీతం పుచ్చుకొని ప్రజలకు పనిచేయకుండా ఆయన వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇదే కాదు, లాస్ట్ టైము మేము అధికారంలోకి 29లో వస్తాం, వచ్చిన వెంటనే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఎక్కడ ఏ సముద్రం చంద్రమండలంలో ఉన్నా కూడా తీసుకొచ్చి చంపేస్తాము అని చెప్పేసి భయపెడుతున్నారు. ఆ విధంగా చేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఫస్ట్ అసలు ఎవరిని టార్గెట్ చేస్తూ ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి, అసలు ఎవరిని టార్గెట్ చేస్తూ భయపడుతున్నారు అంటారు? వాళ్ళ టార్గెట్ ప్రజలే కదండి. ఇప్పుడు వాళ్ళ అధికారం రావాలంటే ఎవరు ప్రజలు ఓటేస్తేనే కదా అధికారంలోకి వస్తారు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రజలు భయపడుతుంట జగన్మోహన్ రెడ్డి. నేను నెక్స్ట్ 29 అధికారం రాకపోతే అంటే వస్తే అని ఆయన అంటున్నాడు. దాని అర్థం అది కాదు. రాకపోతే మిమ్మల్ని ఎక్కడున్నా కూడా నేను సర్వనాశనం చేస్తాను ఏ విధంగా అయినా సరే. ఆ విధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మేము నామరూపాలు లేకుండా చేస్తాము అని చెప్పడం. రానున్న ఎలక్షన్స్ అంటే ఇంకా చాలా టైం ఉన్నది సార్. అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్స్ కి అయితే చాలా టైం ఉన్నది, కానీ ఇప్పుడు చూస్తున్న మాటలు వింటున్న మాటలు అన్ని చూస్తుంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి అంటారు? నాకున్న అవగాహన ప్రకారం నెక్స్ట్ 2029 ఎలక్షన్ కి పార్టీ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ మా న్యాయవాది కలిశెట్టి శివకుమార్ ఆయన సుప్రీంకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేశాడు ఈ పార్టీ నాది అని చెప్పేసి. దాని హీరింగ్ జరగలేదు. హీరింగ్ జరిగితే ఆ పార్టీ ఆయనకి వెళ్ళిపోతుందని ఒకటి. సెకండ్, ఈయన ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడు తప్ప పార్టీ ఆయన సొంతం కాదు ఒకటి. సెకండ్, ఆయన ఓటింగ్ శాతం ఇదివరకు కంటే తగ్గుతుందండి. మొన్న 24 ఎలక్షన్లోని ఆయన ఓటింగ్ శాతం బాగానే వచ్చింది, కానీ ఈ 1 yearలోని ఓటింగ్ శాతం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఆ స్కామ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దాంట్లో నిర్దోషుల కింద ముద్దాయిల కింద వస్తున్నారు. వాళ్ళు ముద్దాయిల కింద ఉన్నారు కాబట్టి మినిస్ట్రీ ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి పైన కూడా క్రైమ్లు ఉన్నాయి. అన్ని ఒకటి తీస్తున్నారు. మీరు మొత్తానికి వైసీపీలో అసలు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి అనుకుంటున్నారు? ఎంతమంది నాయకుల పైన ఉన్నాయి ఏంటో చెప్పగలరా? మెయిన్ నాయకులు అందరి మీద ఉన్నాయండి. పేర్లతో చెప్పండి చెప్పేస్తాను నేను. మెయిన్ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్సీపీకి మెయిన్ కాపలా కాసిన రోజా పైన ఉన్నది, ఆర్కే రోజా పైన ఉన్నది. తర్వాత కొడాలి నాని పైన ఉన్నది. మచిలీపట్నం ఆయన ఒకరికి ఉన్నది, ఆయన పైన కేసులు ఉన్నాయి. జోగి రమేష్ పైన ఉన్నది. తర్వాత మచిలీపట్నం ఎంపీ పైన ఉన్నది. ఆ విధంగా మెయిన్ లీడర్స్ పార్టీకి కొమ్ము కాసిన లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో వంశీ పైన ఉన్నది. వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అలాగే ఈ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లీగల్గా ఇప్పుడున్న అధికార పార్టీ తల్లుల్ని లేడీస్ని అన్ని కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి కొత్త వస్తున్నాయి. దీని అంతటికి పాత్రధారు ఎవరంటే ఆయన ఎవరైతే ఈయన పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడో సజ్జల రామకృష్ణ రెడ్డి. ఆ సజ్జల రామకృష్ణ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వీళ్ళు వెళ్ళారు. సో సజ్జల రామకృష్ణ ఒక పెద్ద ముద్దాయి. అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి, ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపాడు. చంపిన ఇంతవరకు ఆయన జైలు పంపించలేదు. ఒకసారి జైలుకి తీసుకెళ్దాం అనుకుంటే ఆ ప్రభుత్వం అండతో కలిపి వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్పేసి ఆయన తప్పించుకొని తిరుగుతాడు. అంటే పోలీసుల్ని పక్కదో పెట్టించారు, సిబిఐని పక్కదో పెట్టించారు. ఆ విధంగా మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్ ఈ సపోర్ట్లు అనమాట. మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్, వీళ్ళందరూ కూడా వేల కోట్ల ఎకరాలు ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై చేసి వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. ఇప్పుడు ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరిపైన ఇప్పుడు కేసు పడుతున్నాయి. పడితే ఏమవుతుంది, మొత్తం అందరూ జైలుకి వెళ్తారు. ఇంకా లీడర్లు అన్నారు ఎవరు లేదు. ఆల్రెడీ 30 to 40% లీడర్స్ అందరూ పార్టీని మారిపోయారు. సుమారుగా మీకు 164 మంది ఓడిపోయారు. ఇంకా మళ్ళీ వాళ్ళు లేరు. ఆల్రెడీ ఎంపీలు 8 మంది ఉంటే రాజ్యసభ ఎంపీలు 4 ఆల్రెడీ పార్టీని మారిపోయారు, కొందరు రిజైన్ చేస్తారు. ఇక విజయసాయి రెడ్డి కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారు ఆయన తెలివైన పని చేశాడు. తెలివైన పని చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. రాజీనామా చేసి సైలెంట్ అయిపోయారు. అయినా కానీ సైలెంట్ అయిపోయినా కానీ కేసు అయితే మాత్రం ఆయన మీద ఉంటుంది, కానీ తీవ్రత తగ్గుతుంది అనమాట. ఆ విధంగా ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన చేసిన తప్పని, కావున ఆయన సరెండర్ అయ్యాడు కాబట్టి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏంటంటే ఏం లేకుండా కొంతమంది విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. నిన్న కొడాల నాని ఎవరైతే కలకట్టలో దొరికాడు, లుక్అవుట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. అంటే దేశం తెలియకుండా విదేశాలకు వెళ్ళిపోదాన్ని ప్లాన్ చేస్తారు. అటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద తప్పు ఏంటంటే డెకాయిట్లని 420 గల్లి సమాజానికి హానికరమైన వ్యక్తులు అందరినీ తీసుకొచ్చి మంత్రులు ఇచ్చాడు. అలాగే ఎంపీలు కూడా ఇచ్చాడు.
చదువు సంజయ్ అనే వాళ్ళు ఎంపీలు. పార్లమెంట్లో మీకు హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ హిందీ రాదు ఇంగ్లీష్ అర్థం అవడానికి ఎంపీ ఇచ్చి లోపలికి వెళ్ళి ఎలక్ట్ అయిపోయాడు. లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? అబ్బా జబ్బా దెబ్బ అనాలి తప్ప అప్పుడు అడిగి వెళ్ళి అక్కడ అవతల వాళ్ళు మాట్లాడింది అర్థం కావాలి, ప్రధానమంత్రి గారు చెప్పింది అర్థం కావాలి. అటువంటి వ్యక్తులకి ఇచ్చాడు. కావున ఆ వ్యక్తులు ఇచ్చారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ప్రజల్లోకి మైండ్లోకి వెళ్ళిపోయింది. ఈ వైఎస్ఆర్సీపీలో ఎక్కువ మంది గోండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు, రౌడీ సీటర్స్ ఉన్నారు, సమాజానికి హానికరమైన వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది, మెసేజ్ వెళ్ళిపోయింది కాబట్టి రానున్న గవర్నమెంట్ రావడం చాలా కష్టం అండి. సరిగా కొన్ని రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ నడపడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఒక కమెంట్ రావడం జరిగింది. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటారా? పార్టీ నడపడానికి ఆయన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదండి. ప్రజల దగ్గర అభిమానం ఉండాలి. ప్రజలకి ఆ వ్యక్తి పైన అభిమానం ఉంటే డబ్బులు లేకుండా మరి పవన్ కళ్యాణ్ దగ్గర మొన్న డబ్బులు లేవు. డబ్బులు అంటే ఎలక్షన్ కావాల్సిన డబ్బులు ఉండడం వేరు, బతకడానికి ఉండడం వేరు, ఎలక్షన్ కి వెళ్ళేటప్పుడు ఉండడం వేరు. ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఏమి లేవు. ప్రజల్ని అభిమానాన్ని పొందాడు. ఆ విధంగా పొందడం వల్ల ఏమైంది, ఆయనకి ఓటింగ్ శాతం 100% స్ట్రైక్ రేట్ తో కంటెస్ట్ చేసిన 21 ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. అది ప్రజల మీద ప్రజలకి అభిమానం రావాలి లీడర్ మీద. ఈయనకేటి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక రౌడీ అన్న థాట్ వెళ్ళిపోయింది అందరికి. ఒక గోండా మాట్లాడితే నరికేస్తానంటున్నాడు, చంపేస్తానంటున్నాడు. నేను ఎన్నుకున్న దేనికి? అందరిని చంపడానిక? నువ్వు వాళ్ళు మా కష్టాలు ఏమైనా ఉంటే నువ్వు తీరుస్తావని, అంతేగాని నేను నరికేస్తాను, నేను అధికారంలోకి వచ్చేస్తానని ఆయన అంటున్నాడు. ఎవరు డిసైడ్ చేస్తారు నువ్వు అధికారంలో రావాలా రాకూడదనేది? ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈయన చెప్పేసుకుంటున్నాడు. అది తప్పు, అది రాజకీయంగా. అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంటారా? డబ్బులు ఎందుకు లేవండి? 40,000 కోట్లు గవర్నమెంట్ లెక్కల ప్రకారం 43,000 కోట్ల రూపాయలు ఈడీలో ఉన్నాయి. మరి అలాగే బెంగళూరు ప్యాలెస్ అమ్మేస్తేనే సుమారుగా 1000 కోట్లు వస్తుందట. హైదరాబాద్ లోటస్ పాండ్ అమ్మితేనే 500 కోట్లు వస్తుందట. కలకట్టాలో ఒక బంగ్లా ఉంది, అది ఒక 500 కోట్లు వస్తుంది. బొంబాయిలో ఒక బంగ్లా ఉంది, అది అమ్మేస్తే ఒక 500 కోట్లు వస్తుంది. సుమారు నాకు తెలిసి ఆయన ఆస్తులే ఇరుకులబాయిలో కానీ లేకపోతే కడపలో కానీ వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళ ల్యాండ్స్ అమ్మితే ప్రభుత్వ స్థలం, అది ప్రభుత్వ స్థలం ఆక్యుపై చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆక్యుపై చేస్తారు. అది గిరిజనుల భూమి, 1000 ఎకరాలు, 40,000 ఎకరాలు. దాంట్లో గంజాయి పండిస్తున్నారు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. అది అధికారం అడ్డం పెట్టుకొని వాళ్ళు సాగించారు ఇన్ని రోజులు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అన్ని ఒకటి బయటకు వస్తున్నాయి. డబ్బులు లేవంటే అది పశ్చాత్తాప అబద్ధం అండి. భారత సిమెంట్ ఎవరిది? భారత సిమెంట్ అయిందే కదా, అలా ఆవిడదంటే అయిందే కదా. భారతీయ సిమెంట్ ఉంది, సిమెంట్ కంపెనీ ఎంత ఉంటుంది, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పాలిమర్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తుంది. డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారండి? ఆ మధ్య అలాగే అనేవాడు, నా దగ్గర సెల్ ఫోనే లేదు, మీరు అందరు నాకు ఫోన్ చేయండి అనేవాడు, మీరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి అనేవాడు. మళ్ళీ ఇంటర్వ్యూలో అనేవాడు నాకు ఫోనే లేదంటున్నాడు. మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం మతి భ్రమించిందేమో అనుకుంటాను నేనైతే. సరిగా అన్ని కేసుల కోసం చాలా కొన్ని కేసులు బయటకు వస్తున్నాయి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కోసం అసలు నేరస్తులు ఎవరంటారు? అది అసలు ఎప్పుడు బయటకు వస్తుంది? 100% నేరస్తుడు అవినాష్ రెడ్డి అండి. ఆయనకి సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. ముఖ్యమంత్రి ఇది లేకుండా ఎలా చేస్తారండి? ఇప్పుడు ఈయన అండతోటే ఆయన, లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తుంటే సిబిఐ వాళ్ళు ఎందుకు ఈయన్ని విడిపించాడు? ఇప్పుడు ఈయనకి పాత్ర ఉంది అందులోనే, ఈయనకి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి ఉన్నాడు, తర్వాత మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదర్, వీళ్ళ పాత్ర కూడా ఉంది. మెయిన్ అందులో ముద్దాయి అవినాష్ రెడ్డి అండి. ఆయన రాజ్యసభ లోక్సభ మెంబర్ అని చెప్పేసి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన అరెస్ట్ చేస్తే మిగతా పర్టికులర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆయన అదే చెప్తున్నాడు, నేను అరెస్ట్ అయితే నేను భోగతం అంతా బయట పెడతాను అంటున్నాడు. అందుకని వీళ్ళందరూ ఆయనకు కొమ్ము కాస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ముందు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమనండి, ఒకటి అన్ని బయటకు వచ్చేస్తాయి. ఆ విధంగా నిజంగా మర్డర్ ఎవరు చేశారు అంత క్లియర్గా దాన్ని హార్ట్ అటాక్ కింద కన్వర్ట్ చేశారు. తర్వాత మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య ఆయన చేసుకున్నాడని పెట్టారు. ఇన్ని రకాల డ్రామాలు ఆడుతుంటే ఎందుకు అసలు ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని దీనిపైన మీరు సిబిఐని ఫాస్ట్ నైన్ చేసినట్టయితే రియల్ ముద్ద ఎవరన్నా తేలుతుంది. ఇన్ని రోజులు అంత పెద్ద నాయకుడు మర్డర్ జరిగి ఇన్ని రోజులు అయినా తెలియలేదంటే ప్రజలకి మీ పైన విశ్వాసం పోతుంది. కావున ఇప్పుడు ప్రభుత్వానికి నేను అడ్వైజ్ ఇస్తున్నాను, తక్షణమే వివేకానంద రెడ్డి కేసు పైన మీరు ముందు వెళ్ళినట్టయితే నిజాలు బయటకు వస్తాయి, దోషులు బయటకు వస్తారు, నిర్దోషులు ఎవరో తెలుస్తుంది అందులోనే.
కొంతమంది నిర్దోషుల్ని అనవసరంగా అరెస్ట్ చేశారు. అవును సార్. దోషులు వచ్చి బయట తిరుగుతున్నారు. సో దోషులు లోపలికి వెళ్ళాలంటే తక్షణమే గవర్నమెంట్ దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాగే డిమాండ్ చేస్తున్నాను, అలాగే మీకు అడ్వైజ్ కూడా ఇస్తున్నాను. ఓకే సార్, ఇక కూటమి ప్రభుత్వంపై చాలా వరకు కొంతమంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు కదా. సో ఇన్ కేస్ అలా కనుక నెగిటివ్ గా ట్రోల్ చేస్తే వారికి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఒకటేమ్మా, ఇప్పుడు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎందుకంటే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 21 వరకు మానవ హక్కులకు సంబంధించిన హక్కులు ఉన్నాయి. అంటే స్వేచ్ఛగా జీవించవచ్చు సమాజంలో, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఆ క్లాజ్ ఉంది. ఇలా క్లాజ్ మర్చిపోతున్నారు. స్వేచ్ఛగా జీవించవచ్చు, ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. నువ్వు ఏదైనా నీ స్వేచ్ఛగా చెప్పొచ్చు, నీ మనసులో భావాన్ని చెప్పొచ్చు. అది తప్పు అయితే అది పక్కోడిది తప్పు చేయకుండానే వాడిపై తప్పు రుద్దకూడదు. ఆ విధంగా వెళ్ళినట్టయితే హక్కు ఉంది, ఆ విధంగా వెళ్ళాలి ఎవరైనా కూడా. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా సరే భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలరాయకుండా మీకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు, ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటా.